నమస్తే, గుడ్ మార్నింగ్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 years, 20 ఏళ్ల బంధం, 100 ఏళ్ల అనుబంధం. నేడు మిడ్జిల్కు సీఎం రేవంత్ రెడ్డి. మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏండ్లైన సందర్భంగా పర్యటన. రాజకీయంగా తొలి అడుగు వేసిన గ్రామంలో అంబేద్కర్ అండ్ ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ. మిడ్చల్ ఉరుకొండ మండల అభివృద్ధికి 350 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన. అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. సభా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. ఒక జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా అద్భుతంగా పరిపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి నిజంగా అభినందనలు తెలపాల్సిందే. ఎందుకంటే ఎక్కడనో మధ్యతరగతి కుటుంబం నుంచి సాదాసీదా జీవితం గడుపుకుంటూ వాల్ పెయింట్స్, గోడ మీద రాతలను ఎంతోమంది ఎక్కిరించి ఆ గోడ మీద రాతలే ఇయ్యాల పేద ప్రజల తలరాతలు మారుస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా. ఎంతోమంది ప్రతిపక్షాలకు మింగుడు పడతలేదు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే జీర్ణించుకోలేకపోతున్నాయి ఆ దొరల కుటుంబాలు. ఏదేమైనా నిజంగా ముఖ్యమంత్రిగా ఎంతోమంది ఉద్దండులున్నా ఏదున్నా తొక్కుకుంటా పైకి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడనో మొదలుపెట్టి ఏదో పార్టీలో మొదలుపెట్టి ఇండిపెండెంట్గా రకరకాలుగా ఎన్నో కష్టాలు, ఎన్నో అనగదొక్కాలని చూసిర్రు. నిజంగా ఆ వ్యక్తిని లేకుండా చేయాలని చూసిర్రు. రాజకీయ సమాధి చేయాలి, ఆ మనిషిని కనబడకుండా చేయాలని చూస్తే ఎంతైతే తొక్కిర్రో అంత ఎత్తుకు రెండింతలు ఎత్తు లేచియాల పీఠం మీద కూర్చొని ఒక్కొక్కరికి సుక్కలు చూపిస్తుండు. తెలంగాణ పేద ప్రజలకు కన్నీళ్లు దుడుస్తున్నాడు. నిజంగా గ్రేట్ ఈ విషయంలో. అందుకనే ఏ ఊరైతే రాజకీయంగా జన్మనిచ్చిందో ఆ ఊరుకు పోయి ఆ ఊరును తలుసుకుంటూ అక్కడ 350 కోట్ల అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నాడు. నిజంగా ఈ విషయంలో రేవంత్ అన్న చాలా గ్రేట్.